ఆనాటి భక్తులు తమ ప్రాణం కన్నా ప్రార్థననే అధికంగా ప్రేమించారు. దేవునితో తమకున్న సహవాసాన్ని కొనసాగించుట కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడలేదు. దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రార్థిస్తే చంపేస్తారని దానియేలుకి తెలిసినప్పటికీ కూడా యథాప్రకారం దానియేలు దేవునికి ప్రార్థించాడు. ప్రార్థించడానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రార్థించడానికి అవకాశమే లేనప్పటికీ కూడా దానియేలు ప్రార్థించటం మానలేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, కష్టాలు మనలను కదిలించాలని చూసినప్పుడు, ఒత్తిడులు వెల్లువైనప్పుడు, వ్యతిరేకతలు విజృంభించినప్పుడు మనలో ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు? ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడటమే కదా ప్రార్థనా పరుడి యొక్క లక్షణం.